ఎన్టీ రామారావు గారు హయాంలో 2 రూపీస్ కి కిలో బియ్యం అనేదో అనౌన్స్ అయింది, చాలా హల్చల్ అయింది అప్పట్లో. బట్ అట్ ద సేమ్ టైం ఆ టైంలో రైస్ వాజ్ అరౌండ్ మార్కెట్ ప్రైస్ లో 4 రూపీస్. అది ఇప్పటికీ కూడా రూపాయికి 2 రూపాయలకు ఇంకా మనం బియ్యం అంతకే ఇస్తున్నాము అంటే అది కూడా కొన్నిసార్లు దొడ్డు బియ్యం అంటారు కదా. ఐ డెంట్ అండర్స్టాండ్ ది లాజిక్ బిహైండ్ దిస్. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు బయట మార్కెట్ లో 40+ ఉందేమో. ఎన్టీ రామారావు గారు ఈజ్ అ క్రౌడ్ లీడర్, ఈజ్ అ మాస్ లీడర్. సో ఆ టైంకి అది రెలవెంట్ పథకం పెట్టారు. కొన్ని చిన్న ఇరిటేషన్స్ ఉన్నాయి మంచి. ఎట్లా అంటే మన రాష్ట్రంలో దాదాపు 90% మందికి తెల్ల రేషన్ కార్డు ఉంది. నిజంగా 90% మంది బీపీఎల్ అంటే లేరు. అందులో ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? అప్పట్లో గవర్నమెంట్ ఒక చిన్న తప్పు చేసింది. ఆరోగ్యశ్రీ అనే ప్రోగ్రామ్ తో లింక్ చేసింది, హెల్త్ ఇన్సూరెన్స్ తో లింక్ చేసింది. తెల్ల కార్డు ఉంటేనే నీకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. చాలా మంది యాక్చువల్లీ తెల్ల కార్డులో వచ్చే దొడ్డు బియ్యం ఏం చేస్తారు తెలుసా? తీసుకుంటారు, అమ్మేస్తారు. నన్ను అడిగితే పీపుల్ విల్ నాట్ ఫీల్ ద పించ్. అంటే నువ్వు తీసేస్తే కూడా పెద్ద ఫీల్ అవరు, కానీ ఎంతో కొంత అయితే సబ్సిడైజ్ చేయాల్సిందే. దాని ఇంపాక్ట్ పెద్దది కాదు. స్టేట్ బడ్జెట్ 3 లక్షల కోట్లు పెట్టుకొని 3,000 కోట్ల గురించి మనం గించుకోవాల్సిన అవసరం లేదు. నా